ప్రస్తుతం క్రైస్తవులందరూ కూడా ఉంటే చల్లగానైనా ఉండాలి, లేదా వెచ్చగానైనా ఉండాలి. నులివెచ్చనటువంటి స్థితి అనగా రెండు రకాలైనటువంటి స్థితుల్ని కనపరచుకోవాలి. నులివెచ్చనగా ఉండకూడదు అని గ్రంథమే చెబుతూ ఉంది. దానికి అనుసంధానంగా ఎలాగ నులివెచ్చని స్థితిలో బ్రతుకుతున్నారో కొన్ని ప్రాథమికమైనటువంటి కొన్ని విషయాల్ని మనం చూద్దాం. ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ పని ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి నియమం ఉంటే ఒక విధంగా చేస్తాం. ఒకవేళ నియమం ఏదీ లేకపోయినట్లయితే ఆ పనిని మరొక విధంగా చేస్తాం. ఇంకా మనకు అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడుకోవాలంటే మనకు ఉపయోగపడే పని అయితే ఒక విధంగా చేస్తాం, మనకు ఉపయోగపడినటువంటి పని అయితే మరొక విధంగా చేస్తాం. ఉపయోగపడే పనికి ఇచ్చినటువంటి చూపినటువంటి చొరవ కానీ, ఉపయోగపడేటువంటి పనికి చూపినటువంటి ఆసక్తి కానీ ఉపయోగపడదు అని అనుకుంటే దాన్ని చూపించం. దానికి ఏం చేయము, చూపించం. ఉపయోగపడతాది అని అనుకుంటే మాత్రమే చూపిస్తాం. ఉదాహరణకి ఈ పాఠం చదవడానికి ముందుగా మనం ఒక ఉపోద్ఘాతాన్ని చదవాలి. ఉపోద్ఘాతం ఏం చెప్తారండి అంటే, ఎవరికైనా వస్తే దేవుడు జ్ఞాపకం వస్తాడా, జ్ఞాపకం రాడా? కష్టం వస్తే దేవుడు జ్ఞాపకం వస్తాడా, జ్ఞాపకం రాడండి? జ్ఞాపకం వస్తాడు. కష్టాలు తగ్గిపోతే దేవుడు జ్ఞాపకం ఉంటాడా, మర్చిపోతామా? అదేంటి, అదేమి లాజిక్ నాకు అర్థం అవట్లేదు. కానీ కష్టం వస్తేనేమో దేవుడా నువ్వు తప్ప ఇంకెవరో లేరు, నన్ను ఈ పరిస్థితి నుండి గట్టెక్కించేవాడు నువ్వు తప్ప ఇంకెవరో లేరు అని కొరువుదండాలు పెట్టి మరీ దేవుడికి మొక్కేస్తాం. కష్టం తీరిపోగానే అప్పటి వరకు పడినంతా కూడా ఏం చేస్తామండి అంటే మర్చిపోతాం. ఇలా ఉన్నావా, ఇదే క్రమంలో బ్రతుకుతున్నామంటే అలాగే బ్రతుకుతున్నాం. ఒకవేళ దైవ గ్రంథాన్ని మనం చదువుతూ నీవు ఎప్పుడైనా దేవుడి కోసం ఏమైనా చేసావా అని ఎవరైనా ప్రశ్నిస్తే ముందు దేవుడు నా కోసం ఏం చేశాడో చెప్పమనండి అనేవారు లేరా? చాలా మంది ఉన్నారు. దేవుడి కోసం నువ్వు ఏం చేసావా అని